ఈ 2 కాయిన్లకి ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది సార్ వాళ్ళకి నేనైతే వేసి చెబుతాను. కాయిన్లు 10 ఉన్నాయి. ఇవా మరి తీసుకురాలేదు? ఇంకా ఇంటికాడ ఉన్నాయి అంటండి, చాలా ఉన్నాయి కానీ అన్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు విజయవాడ నుంచి లింగంనేని సీతయ్య గారు అయితే ఆయన దగ్గర ఉన్న కాయిన్స్ ని గ్రేడింగ్ చేయించుకోవడానికి తీసుకొచ్చారు. సీతయ్య గారిని అడుగుతాము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, ఏ జిల్లా అనేది కూడా. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? మీరు ఎప్పటి నుంచి మీ హాబీ ఉంది? 50-60 సంవత్సరాల నుంచి హాబీ ఉంది మీకు. ఇప్పుడు ఇందులో అసలు ఏ కాయిన్లు పనికి వచ్చే కాయిన్లు ఉండేలేమో మీరు చెక్ చేయించుకుంటారు, ఓకేనా? ఓకే సార్. హైదరాబాద్ మింట్ ఉంటే పైన కనిపిస్తుంది చూసారు, మీకు ఈ పైన కనిపించేది హైదరాబాద్ మింట్ కాదు, ఓకే? ఇంకోటి సార్, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి మీరు దీని మీద 1953లో ఇది ఏదైతే స్టార్ ఉంటుందో చాలా మంది అలా అపోహపడి వస్తున్నారు. కానీ ఏంటంటే 1953లో మనకి హైదరాబాద్ మింట్ అనేది కటింగ్ రూపంలో వచ్చేది. డైమండ్ ని కటింగ్ చేస్తారు కదా, ఇదిగోండి ఈ కటింగ్ ఇట్లా వచ్చింది, ఈ కటింగ్ టైప్ లో వచ్చింది. ఈ కటింగ్ టైప్ ఇదేంటంటే ఇది కలకత్తా మింటు. దీనికి మార్కెట్లో 20 రూపాయలు ఉంది సార్. 1 రూపీ క్రాస్ కాయిన్. ఇది 2004 హైదరాబాద్ మింట్ ఉంటే 2000 రూపాయలు ఉంది. ఇగో 5 రూపాయల పైన అయితే 4000 ఉంది. మీరు 5 రూపాయలు ఇంటిలో పడేసి వచ్చామంట. దీంట్లో 2004 ఉందో లేదో చూద్దాం. అన్నీ మీరు ఎప్పుడు చూసావు? ఏమో ఇక్కడ చెక్ చేస్తే తెలిసిద్దేమో కదా. రెండు వేల ఐదు సార్. దీనికి ఎలాంటి 2005కి అంతా 50 రూపాయల లోపే. 2005 25 పైసలు కాయిన్, మంచి కాయిన్, కాపర్ నికిల్ కాయిన్. ఈరోజు మార్కెట్లో 1980 ఉంటే, బొంబాయి మింట్ ఉంటే 30,000 రూపాయలు. 1980 30,000 బొంబాయి మింట్. డైమండ్ గుర్తుండాలి. చూద్దాం. 75 60 73 85 80 స్టార్ ఉంది కానీ మనకు కావాల్సిన డైమండ్ ఇదిగోండి. 1980 స్టార్ ఉంటే 30 రూపాయలు. డైమండ్ ఉంటే ఈ లైన్ చూసుకోండి, డైమండ్ ఉంటే 30,000. ఈ లైన్ స్టార్ లైన్ 1980. ఇదిగో స్టార్ పెద్దనా కొంచెం కనిపిస్తుంది కదా. 72 డైమండ్ ఇలా ఉండాలి. 74 87 76 85 86. వీటిలో కూడా మనకు పనికొచ్చేది అయితే లేదు. నేషనల్ ఇంటిగ్రేషన్ కాయిన్ 2 రూపాయల కాయిన్, భారతదేశం కాయిన్ 2003. ఇది మనకి 1992 నోయిడా మింట్ కావాలి. మరి ఎన్ని ఇంటికి ఎందుకు పట్టుకొచ్చారు నాకు అర్థం కాదు. ఇదిగోండి 1992 చుక్క గుర్తు నోయిడా మింట్ 3000 ఉంది. 92 95 99 97 2003 98 2000 95 2003 99 98 2002 2000
99, 2000, 97, 97, 2003, 93 సార్. 92 లేదా? మీ దగ్గర అన్నాడు అన్న 92. ఏం గుర్తుంది? 92 గుర్తు చూడు బాబాయ్. డైమండ్. స్టార్ గుర్తు. మనకు కావాల్సింది నో డైమండ్ చుక్క గుర్తు. ఇదిగోండి నో డైమండ్ చుక్క గుర్తు కావాలి. నా దగ్గర ఉన్నది స్టార్ గుర్తు కదా, 20 రూపాయలు ఉంది. ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క మింటుని బట్టి ఉంటుంది. అదే ఇప్పుడు మనకి స్టార్ ఉన్నదానికి 2 రూపాయలకి చుక్క కావాలి. అలా అని చెప్పని వేరే కాయిన్కి చుక్కే కావాలని కాదు, వేరే కాయిన్కి వేరే గుర్తుండాలి. 2003, 97, 2003, 2001, 2000, 95, 2002, 97, 97, 2000, 2000, 99, 93, 99. ఇందులో కూడా అన్నీ ఒక కవర్లో ఇస్తే ఆ ఇంటికాడ అప్పుడు చూసుకోవచ్చు. 2005 ఉండడానికి కష్టం అంటే ఇక్కడ అయితే సరే. 2003, 2000, 2000, 98, 2000, 97, 98, 96, 2000, 95. అవి ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే కాయిన్ 3 రూపాయల కిందకి పోద్ది. ఇది మీరు ఇచ్చే లక్కి రూపాయలు వస్తుంది. వీటికి అయితేనా ఇంకో రూపాయలు వస్తుంది, 2 వస్తుంది. ఏంటని పెద్ద కాయిన్ ఇది 1970 ఉంటే, ఈ కాయిన్ పెద్దది కాయిన్ 1970 ఉంటే 9,000 ఉంటుంది. ఇది కూడా బాగా 1970 9,000. అది మిగతా 70 కాకుండా ఏది ఉన్నా కానీ 30 రూపాయలు 40 రూపాయలు. డెబ్బై 79, 70 ఉండాలి. 82, చిన్న కాయిన్ కొంది 82. ఈ కాయిన్ ఉండాలి. ఇదిగో 1982 డైమండ్ ఉంటే పెద్ద కాయిన్కి 50 రూపాయలే. మన దగ్గర పెద్ద కాయిన్ కదా 8 గ్రాముల కాయిన్, మనకు కావాల్సిన 6 గ్రాముల కాయిన్. సెమీ కూడా ఉంటుంది. ఏమంటే మంచిగా 81, 76, 82, 78. లేదంటే ఇవి మీకు ఇక పనికి రావనుకుంటే స్క్రాప్ కింద కూడా పోతాయి. కేజీ 500కి స్క్రాప్. 2 రూపాయలైనా రూపాయైనా కాపర్ నిక్కి ఈ వరకే. ఇవి కానీ పనికి రాకపోతే 5 రూపీస్ సార్. కాపర్ నిక్కిలి కాయిన్ 2004 ఉంటారు. ఉందా? చాలా ఉన్నాయండి బాబు. 2004 చాలా. ఇదిగోండి 2004 సార్. 2004 హైదరాబాద్ మింట్ ఉంటే స్టార్ గుర్తు 1500. 2000, 2000, ఇక్కడ ఉన్నాయి. 2000. మరి అవి పట్టుకు రావాలి కదా మన వీడియోలో. మరి ఇంకేం చూసి నేర్చుకుంటున్నారు మీరు? అది కదండి మన వీడియోలో ఏం చూస్తున్నారు మీరు? 2000 చూడాలి కదా, చూస్తేనే కదా అర్థమైంది. 25 పైసలు కాయిన్ 1993 ఉండాలి. 1993 హైదరాబాద్ మింట్ ఉంటే 65.
93 హైదరాబాద్ మింట్ ఉండాలి స్టార్ గుర్తు. ఇదిగోనండి ఇక్కడ ఉన్నదే కదా హైదరాబాద్ మింట్ స్టార్ గుర్తు. ఇదా కాయిన్ నేను మీకు ఇంకోటి చెబుతున్నా. కాదు తమ్ముడు, మీరు వీడియోలో 93 ఏ గుర్తున్నా ఇస్తాం అని చూపించండి, నేను ఇస్తాను. ఎందుకంటే ఏ గుర్తుండాలి ఏంటంటే క్లారిటీగా చెబుతా. ఇక్కడ చొక్క గుర్తుంది 99 99 89 లాగా 96 2001. ఈ కాయిన్ చూడండి 9th ఏషియన్ గేమ్. ఏం గుర్తు కనిపిస్తుంది అక్కడ? కొద్దిగా పెద్దగా చేయమంటే పెద్దగా చేస్తా. 82 కనిపిస్తుంది. 82 మధ్యలో ఏం గుర్తు కనిపిస్తుంది? మీకేం కనిపిస్తుంది? పెద్దగా చేయమంటే చేస్తా. పెద్దగా చేయండి కొంచెం. పైన చూసారా కండిషన్ ఎట్టో ఉందో, గీతలు 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 గీతలు. ఇప్పుడేం కనిపిస్తుంది? ముద్దలా ఉందిగా. డైమండ్ గుర్తు. స్టార్ అయితే కాదుగా, స్టార్ అయితే కాదుగా. స్టార్ ఉంటేనే వాల్యూ. ఇదిగోండి కలకత్తా 50, డైమండ్ 30, స్టార్ 4000. ఏం చేయనట్టు పెట్టిన తీసేనా? తీసేయండి. మీరు చెప్పిన తర్వాత ఇంకా మనం మాట్లాడిన ఫలితం ఉంది. అట్లనే కాదండి మీరు. ఏ గుర్తులేమో మనకి తెలీదు. ఒకటి ఆ సంవత్సరం ఉంది అని భ్రమపడతాం. అదే సంవత్సరం ఉంటే బ్రహ్మ ఉంటే కాదు కదండి. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ సంవత్సరం ఉంటేనే డబ్బులు ఇచ్చే లెక్క. ఈ గుర్తులు ఎందుకు ఇస్తారు చెప్పండి? మరి గుర్తుని బట్టి మనకి వాల్యూ. ఈ గుర్తులకే 30 రూపాయలు, 20 రూపాయలు, ఇది 50 రూపాయలు ఉంది. అదే గుర్తు స్టార్ గుర్తునే 4000 ఇస్తున్నాడు. అంటే దానికి మింటింగ్ అనేది తక్కువ అవుతాయి కదా. అలా మింటింగ్ తక్కువైన కాయిన్లకి మింటింగ్ రేట్ ఉంటుంది, ఎక్కువ రేట్ ఉంటుంది. నిఖిల్ కాయిన్ అది 1 రూపీ కాయిన్. నిఖిల్ కాయిన్ అంటే పని చేయదా? రేట్ లేదు ప్రెజెంట్. జార్జ్ 6 ఈయనతో లాస్ట్ ఇక వీళ్ళ కాలం. ఏనైతే జార్జ్ ఉన్నాడు చూసారా, ఆయనతో వాళ్ళ కాయిన్లు రావటం అక్కడితో లాస్ట్. జార్జ్ 6 200 ఉంది. 1947 నిఖిల్ మెటల్ 11.66 గ్రామ్స్ ఉంది. 200 రూపాయలు. బాల గంగాధర్ గుర్తొచ్చేసింది. మొత్తం తెచ్చేసి మొత్తం వస్తే మొత్తం చెక్ చేసేవాళ్ళం. మీరేమో $800 సరే కాయిన్
ఆ? ఇదిగో బాల గంగాధర్ తిలక్ 800 డైమండ్ గుర్తు కనిపిస్తుందా? తీద్దాం. పక్కన పెట్టుకుంటా. వరల్డ్ ఫుడ్ డే 10 పైసలు కాయిన్ 1982. వాల్యూ ఉంటే వాల్యూ చేస్తుంది, మీరు చెప్పక్కర్లా. అయ్యో, భలే పని. దాన్ని మేమే తీసుకోవాలి. లేదు సోదరా, భలే. నేను ఎప్పుడు ఎక్కడ వరల్డ్ ఫుడ్ డే అది మన దగ్గర ఉంది. స్టార్ మింట్ కనబడుతుందా? స్టార్ గుర్తు 250 ఉంది. కానీ ఈ కాయిన్ మీరు తీసుకొచ్చారు, ఇప్పటివరకు ఎవరు తీసుకురాలి. ఉం? ఈ కాయిన్ మీరే తీసుకొచ్చిన 10 పైసలు కాయిన్ ఎంత నీట్గా. కానీ ఇది 250 ఉంది కాబట్టి సరే, ఇది కూడా పక్కన పెడదాము. వేవ్ కాయిన్ ఈ కాయిన్, ఈ 5 రూపాయల కాయిన్స్ లేదు, అది వాల్యూ లేదు. 30 రూపాయల కాయిన్ విలువ 30 50. ఇది ఇక్కడ $1946 జార్జ్. $50 ఉంది. అందుకే వీటికి ఫస్ట్లోనే ఎడంగా పెట్టింది. వీటికి వాల్యూ తక్కువ, కండిషన్ తక్కువ. ఆ సిల్వర్ కాయిన్ కూడా తీస్తారా లేదంటే అది ఎత్తుకెళ్ళిపోతారా? లేదండి. సిల్వర్ కాయిన్ అది రొట్టెలు కదా 1906. చేయించుకోవచ్చు, ఉంగరంలో చేయించుకోవచ్చు. ఒకవేళ ఇస్తామంటే అది తీసుకుందాం, లేదంటేనే ఈ 2 వరకే రేట్ కడతా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, విజయవాడ నుంచి వచ్చిన లింగంనేని సీతయ్య గారి దగ్గర అయితే ఒకటి బాలగంగాధర్ తిలక్ 5 రూపీస్ కాయిన్. అలాగే మనం పెట్టిన కండిషన్ ఏంటంటే 500 కంటే ఎబో ఉండాలి. ఈ బాలగంగాధర్ తిలక్ కాయిన్ అయితే 800 రూపాయలు ఉంది. అలాగే వరల్డ్ ఫుడ్ డే 1982 స్టార్ మార్క్ ఉన్నది 250 రూపాయలు ఉంది. కానీ ఏంటంటే కాయిన్ కండిషన్ బాగుందని నా కలెక్షన్లో ఉంటుందని నేనైతే తీసుకోవడం జరుగుతుంది. ఇది ఓకే. ఈ 2 కాయిన్లకి ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది సార్ వాళ్ళకి నేనైతే వేసి చెప్తాను. కాయిన్లో 10 ఉన్నాయి. ఇవా మరి తీసుకురాలేదు? ఇంకా ఇంటికాడ ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి, కానీ అన్ని తీసుకురాలేదు. శాంపుల్ కోసం కొన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఓకే, మీరు ఏ కాయిన్ తీసుకొచ్చినా 500 కంటే అబోవ్ వాల్యూ ఉండాలి. ఎలాంటి కరెన్సీ నోట్ తీసుకొచ్చిన కొత్త అయినా పాత అయినా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉండాలి, లేదంటే సీరియల్ నెంబర్లు ఉండాలి, లేదంటే బండల్స్ ఉంటే వాటిని ఒక రేట్ కట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాబాయ్. బాయ్.